అయిపోయిందా? మేనమామలు మేనమామ భార్యలు అయిపోయారు. ఇంకా అయిపోయింది. మీ అమ్మతరంతో అయిపోయింది, మీ నాన్న తరం అయిపోయింది. మీ తరానికి వచ్చేయండి. మీకు తోబుట్టువులు అన్నదమ్ములు ఎవరన్నా వెళ్ళిపోయారా? అన్నదమ్ములు ఉండి అక్కడికి వాళ్ళ భార్యలు వదిలిన వరదలు వెళ్ళిపోయారా? వాళ్ళ గురించి చెబుతానండి. నేను చెప్పింది వినండి బాబు. వెళ్ళిపోయారా? అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ భార్యలు కూడా ఉన్నారు. ఓకే, వదిలేదేయండి. మీరు పెట్టండి పెట్టండి పెట్టమంటున్నాడు కదా. చెప్పరే, పెట్టండి. అనుకోండి, చెప్పండి. అన్నదమ్ములు పెట్టండి. పెట్టుడే పోయింది పోయింటే పెట్టేసేయాలి. పేరు తలుసుకొని పెట్టేసి తోబుట్టు అంటేనా? వామ్మో. పెట్టండి. బావ మరుదులు భార్యలు ఉన్నారా? ఏదో ఒక లైన్ వాళ్ళిద్దరి పేర్లు అనుకుని రెండు పెట్టేసేయండి. చివరి లైన్ లో పెట్టేయండి. బావ మరుదులు బతుకుండి వాళ్ళ భార్యలు వెళ్ళిపోయారా? లేదు. వెళ్ళిపోయారా? రాయింత తెలియదా? ఒళ్ళు సోయి ఉంటుందా రాయింత? మళ్ళీ నేను రాలేదు అంటది. రాయింత తెలియదా? అబ్బా చెప్పు. చీర కొంగు చక్కగా ఉంటలేదు. ఎవరికైనా మరదలు కానీ వదిలి కానీ సరే వాళ్ళుండి వాళ్ళ భర్తలు వెళ్ళిపోయారా? తడ్డుకోళ్ళు వెళ్ళలేదా? ఓకే, అయిపోయిందా? తర్వాత అందరూ అలా సతులు అయిపోయారా? గురువు చూసుకోండి. అస్మత్ గురువు అనుకుని పెట్టండి. ఎవరెవరు పెళ్లి చేసిన వాళ్ళు ఎవరెవరు వెళ్ళిపోయే ఉంటారు. చదువు పెట్టేయండి వాళ్ళకి. ఏదో లైన్ పెట్టి మధ్య లైను వెళ్ళిపోయి ఉంటారు. మూడు ఉండాలి కదండి. అవసరం లేదా? ఏ మూడు పిండాలు ఉండాలి, అవసరం లేదు. ఏ మిగిలితే వాటి గురించి చెబుతున్నారు. అయిపోయిందా? అందరికీ అయిపోయిందా? ఇంకోటి తీసుకోండి. ఇది మీ గోత్రికులది అనమాట. ఎవరైనా కానీ పూర్వం ఎన్ని సౌకర్యాలు లేవు. ఎవరైనా సరే జాతరలకు వచ్చి తిరణాలకు వచ్చి తీర్థాలకు వచ్చి తప్పిపోయి వెళ్ళిపోయి వరదలు వచ్చి వరదల్లో కొట్టుకుపోయినా వెనక అందరికీ తాటాకు ఇల్లు ఉండేవి. అందరికీ కూడా అగ్ని ఇదైపోయి దానం అయిపోయి ఉన్న అగ్నిలో కాలిపోయినా సరే వాళ్ళందరికీ కూడా చెంది మిమ్మల్ని స్టీమర్ సౌండ్ అనుకోండి. గోత్రం చదువుకోండి. పెట్టేసేయండి మధ్య లైన్లో పెట్టు. వింటారా? తర్వాత మీ దగ్గర ఉన్నాయన్నీ కూడా ఉండ చేసేయండి. చెప్పలేదా? గురువు అని చెప్పాను. విన్నారు? తీసుకున్నట్టయితే అని చెప్పి మనల్ని అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మనల్ని అందరినీ కూడా ఒకే వేదిక మీద కూర్చోబెట్టి సమస్త దేవతలందరూ కూడా ఒకటి అద్వైతం అనే ఒక సిద్ధాంతాన్ని కనబట్టి మనల్ని అందరినీ కూడా ఒక దాని మీద తీసుకొచ్చిన ఆదిశంకరాచార్యులకి అందరూ కూడా ధర్మపిండం పెడుతున్నాం. ఆయనకి పెడితే మన వంశానికి, మన ధర్మానికి, మన సమాజానికి, మనకు రుజువు చేసే ప్రతి ఒక్కరికి కూడా మనం అనమాట. అందరూ కూడా అంటే జగద్గురు ఆశ్రేయస గోత్రం ఆదిశంకరాచార్య నారాయణ స్వరూప ధర్మపిండం కళ్ళగత్తుని పెట్టేసి మధ్యలో పెట్టేసి ఇప్పుడు నువ్వులు తీసుకోండి. ఎవరి గోత్రాలు వాళ్ళు చదువుకొని ఎడమ చేతిలో నీళ్ళు మోస్తూ బొటన్ వేలు నుంచి మొత్తం మీద తాతయ్య గారు మీరు కొంచెం వదలండి. అవన్నీ అవి పాడైపోతాయి, మళ్ళీ తీర్థానికి రావు. నువ్వులు తీసుకోండి. నువ్వులు
చేతితో నాకు అట్లా చేస్తే అంత గలీజ్ చేస్తారు వసురూప బుద్ధరూప ఆదిత్య రూప అనంతర అక్షయ వర్ష బ్రహ్మలోక వినాశోపి విద్యార్థం అహం ప్రయాగ్ క్షేత్రే గంగా యమునా సరస్వతి దేవి గంగమతీరే తీర్థశాస్త్రం అహం శ్రద్ధాభక్తి స్మయామి. నీళ్ళు పోసి వదిలేయండి. శ్రద్ధాభక్తితో చేశాము, మీరు తిని ఆశీర్వదించి వెళ్ళండి అని ప్రార్థించుకోండి. అయిందా? అరటిపండు తీసి పక్కన పెట్టుకోండి, నైవేద్యం అది పక్కన పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి, ప్లేట్లో కాదు. అది వద్దు, తవలబాగు వద్దు, అరటిపండే పక్కన పెట్టుకోండి. అయిందా? ఓకే, ఒక పిండాన్ని పట్టుకోండి. మహా పితుహు మాతృవంతాన పితృవంతాన మమ గోత్ర గోత్రం చదువుకోండి. వంశ ఇంటి పేరు చదువుకోండి. గోత్రతో భక్తి పిండి చేయండి. అక్కడ సరే, బియ్యం తీసుకోండి. ఇలాంటి తీర్థశాస్త్రం జరిగింది. పితృదేవతలకి మీరు తీర్థశాస్త్రం